అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 20 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినిద్దామా? ముందుగా తేరుకున్న డాక్టర్ శ్రీనివాస్, గ్రేట్ ప్రియా, చాలా చక్కగా గుర్తు చేసుకున్నావు అంటూ ఆమెను అభినందించాడు. త్రిపాఠి మాట్లాడుతూ, నీలో ఖచ్చితంగా అద్భుతమైన శక్తి ఏదో దాగి ఉంది. మిగిలిన విషయాల్లో కూడా నీకు ముందుగా సూచనలు కనబడడంతో పాటు ఆ వ్యక్తులు కూడా ఆ రోజు నీకు గుర్తుకు వచ్చి ఉంటారు. ఆ సందర్భాలు భూషణ్ గారు మీకు చెబుతారు. నువ్వు ఇలాగే ప్రయత్నించి గుర్తు తెచ్చుకో అన్నారు. తరువాత హిప్నాటిస్ట్ భూషణ్ మాట్లాడుతూ, నువ్వు హాస్టల్లో ఉండి చదువుకునేదానివి కదూ అని ప్రశ్నించాడు. అవునని చెప్పింది ప్రియా. మీ పెదనాన్న గారి ఇంటికి తరచుగా వెళ్ళేదానివా అడిగాడు అతను. ప్రతి ఆదివారం వెళ్ళేదాన్ని. పండుగ రోజుల్లో కూడా వాళ్ళు రమ్మని బలవంతం చేయడంతో వెళ్తూ ఉండేదాన్ని. నేను వెళ్ళినప్పుడల్లా మరో వారం 10 రోజులకు సరిపోయేలా పచ్చళ్ళు, పొడులు ఇచ్చి పంపేది మా పెద్దమ్మ, చెప్పింది ప్రియా. మీ పెదనాన్న పెద్దమ్మలు గొడవ పడగా ఎప్పుడైనా చూసావా అడిగారు డాక్టర్ శ్రీనివాస్. లేదు, పెదనాన్న కూడా నాన్నగారిలాగే చాలా సౌమ్యులు. చిన్నగా కసురుకోవడం కూడా నేనెప్పుడూ గమనించలేదు, చెప్పింది ప్రియా. మరి మీ పెద్దమ్మ బలానికి విటమిన్ టాబ్లెట్స్ వేసుకునేది కదా అడిగాడు శ్రీనివాస్. అవును, ప్రతిరోజు వేసుకుంటానని నాకు చెప్పింది, అంది ప్రియా. మరి ఆ మాత్రలు స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయని నీకు ఎందుకు అనిపించింది అడిగాడు హిప్నాటిస్ట్ భూషణ్. ఆలోచనలో పడింది ప్రియా. కొంతసేపటికి తేరుకొని, పక్కింటావిడ విషయంలో జరిగేది నాకు అలా అనిపించి ఉంటుంది అంది. అది మనం ముందుగానే అనుకున్నదే. నేను అడిగేది, నువ్వు మీ పెద్దమ్మతో ఆ మాత్రలు వాడవద్దని చెప్పావు కదా, ఆ రోజు కానీ ముందు రోజు కానీ ఆ పక్కింటావిడ నీకు గుర్తుకు వచ్చిందా? బాగా ఆలోచించి చెప్పు అన్నాడు భూషణ్. కొంతసేపు ఆలోచించిన తర్వాత, అవును, ముందు రోజు ఆవిడ మా పెద్దమ్మతో మాట్లాడుతూ తనకు ఒంట్లో నీరసంగా ఉంటుందని, మాత్రలు వాడుతున్నా ఏమాత్రం ఉపయోగం లేకపోగా నీరసం ఇంకా ఎక్కువ అవుతోందని చెప్పింది. ఆ రోజు రాత్రి ఆమె చెప్పిన విషయం గురించే ఆలోచించాను. మరుసటి రోజు మా పెదనాన్న విటమిన్ టాబ్లెట్లు మా పెద్దమ్మ చేత మింగించడం గమనించాను. పెద్దమ్మను పక్కకు పిలిచి ఆ మాత్రలు వాడవద్దని చెప్పాలనిపించింది అని చెప్పింది ప్రియా. అంటే ఇక్కడ కూడా నీకు జరగబోయే విషయం తెలియడంతో పాటు ఆ వ్యక్తులు నీకు ఏదో రకంగా గుర్తుకు రావడం జరిగింది. ఇప్పుడు హన్సిక గురించి అడుగుతాను, బాగా ఆలోచించుకుని చెప్పు అన్నాడు భూషణ్. అంగీకారంగా తల ఊపింది ప్రియా. హన్సిక అనే అమ్మాయిని ఆమె భర్త హత్య చేశాడు. ముందు రోజు రాత్రి నీ భర్త నిన్ను హత్య చేయడానికి ప్రయత్నించినట్లు నీకు అనిపించింది. ఆ రోజు నీకు హన్సిక గుర్తు వచ్చిందా? గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు అన్నాడు భూషణ్. కాసేపు ఆలోచించింది ప్రియా. నాకేమీ గుర్తు రావడం లేదు అంది. రోజులో మనిషికి ఎన్నో లక్షల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకు అవసరమైన వాటిని మదిలో నిక్షిప్తం చేసుకుంటాం. మిగిలినవి మరుగున పడిపోయి ఉంటాయి. అలాంటివే హిప్నాటిజంలో బయటకు వస్తాయి. నా మాటల మీద నీకున్న నమ్మకం నీకు అన్ని విషయాలు గుర్తుకు వచ్చేలా చేస్తుంది. మరొకసారి బాగా ఆలోచించు ప్రియా అన్నాడు భూషణ్. కళ్ళు మూసుకొని కొంతసేపు దీర్ఘంగా ఆలోచించింది ప్రియా. ఆమె రెప్పల మాటున గుడ్లలో కదలిక ప్రారంభమైంది. కొంతసేపటికి కళ్ళు తెరిచి ఇలా అంది, నాకిప్పుడు గుర్తుకు వస్తోంది. ఆ రోజు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఒక వివాహిత మృతి కేసులో భర్తపైనే అనుమానం ఉన్నా పోలీసులు అతన్ని అరెస్టు చేయలేదు. ఆ విషయాన్ని ఖండిస్తూ మహిళా సంఘాలు చేసిన ప్రకటన.
ఫార్వర్డ్ చేయబడుతూ నాకు చేరింది. ఆ మెసేజ్ చూడగానే నాకెందుకో హఠాత్తుగా హన్సిక గుర్తుకు వచ్చింది. కానీ తను ప్రస్తుతం భర్తతో లేదు కాబట్టి ఆమె గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది. ఆ తరువాత కూడా ఆమె నుండి నా భర్త తరుణ్ మెసేజ్కి వచ్చినట్లు నాకు అతని సెల్లులో కనిపించింది. కానీ ఆ తరువాత చూస్తే అలాంటి మెసేజ్ లేదు చెప్పడం ముగించింది ప్రియా. ఖచ్చితంగా ఈమెకు జరగబోయే విషయాలు తెలుస్తున్నాయి, ఇందులో సందేహమే లేదు. అయితే అలాంటి శక్తి ఉన్నట్లు తనకు తెలియనందుకు తనకు వచ్చిన ఆలోచనలను గుర్తించుకోవడానికి ఆమె ప్రయత్నించలేదు. ఈమె మీద విస్తృతంగా పరిశోధనలు చేస్తే తనకు ఉండే అద్భుత శక్తిని వెలికి తీయవచ్చు. అయితే అందుకు ఆమె పూర్తి సహకారం ఉండాలి. ట్రాన్స్ నుండి బయటకు వచ్చాక ఆమెకు అనుమతి ఇస్తే కనీసం ఒక నెల రోజుల పాటు అయినా ఆమెను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అన్నాడు త్రిపాఠి. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన సంఘటనలలో కనకారావు ప్రమేయం ఉంది. అతని గురించి ప్రియకు ముందే తెలుసా? గతంలో ఆమెకు అతనితో పరిచయం ఉందా? లేక కనకారావు వల్ల నష్టపోయిన లేదా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు ఎవరైనా ప్రియకు తెలుసా? ప్రశ్నించండి. కనకారావు తెలుసుకోవాలనుకుంటున్నది కూడా అదే అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. ప్రియ ఇంకా ట్రాన్స్లోనే ఉన్న విషయం కన్ఫర్మ్ చేసుకొని, భూషణ్, ప్రియా, కనకారావుతో నీకు ముందే పరిచయం ఉందా? అతని వల్ల నీకు ఏమైనా హాని జరిగిందా లేదా? అతని గురించి నీకు ఎవరైనా ఏదైనా చెప్పారా అని ఆమెను ప్రశ్నించాడు. తిరిగి కాసేపు తీక్షణంగా ఆలోచించింది ప్రియా. ఎంత ఆలోచించినా ఆమెకు కనకారావుతో పరిచయం కానీ విరోధం కానీ ఉన్నట్లు గుర్తుకు రాలేదు. అదే విషయాన్ని హిప్నాటిస్ట్ భూషణ్తో చెప్పింది ప్రియా. త్రిపాఠి ఒక కంక్లూజన్కి వస్తూ, తనకు తెలిసిన వాళ్ళ విషయంలో జరగబోయే ముఖ్య సంఘటనలు లేదా ప్రాణాపాయాలు ప్రియకు ముందుగా తెలుస్తున్నాయి. వాటిలో కనకారావు ప్రమేయం ఉండడం యాదృచ్ఛికం. ప్రియకు అతనితో ఇదివరకు ఏ విధమైన సమస్యలు లేవు. కనకారావు వల్ల నష్టపోయిన స్త్రీలు ఎవరూ ప్రియను ముందుగా కలువలేదు అన్నాడు. భూషణ్ మాట్లాడుతూ, ప్రపంచంలో రోజు వేళ్లలో హత్యలు, మానభంగాలు, దోపిడీలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ ప్రియకు గుర్తుకు వస్తాయనుకోవడం పొరపాటు. అలాగని తనకు తెలియని వారికి జరగబోయే దాని గురించి ఆమెకు ఎంత మాత్రం తెలియదనుకోవడం కూడా పొరపాటే. మరొక చిన్న ప్రయత్నం చేస్తాను అంటూ ప్రియ వైపు తిరిగాడు. ప్రియ, నిన్ను ఇబ్బంది పెడుతున్నట్లు అనుకోవద్దు. ఒక నెల రోజుల క్రితం చైనాలో భారీ భూకంపం వచ్చింది. వేలల్లో ప్రాణ నష్టం జరిగింది. ఆ సంఘటన గురించి ముందు రోజు నీకేమైనా తెలిసిందా అని అడిగాడు. కొంతసేపు ఆలోచించిన ప్రియ ఆ రోజు ఉదయం టీవీలో ఆ వార్త చూడగానే, ఇదేమిటి, ముందు రోజు జరిగింది కదా, మళ్ళీ ఈరోజు చూపిస్తున్నారా అనిపించింది. ఎందుకంటే ఒక రోజు ముందుగానే నాకు టీవీలో ఆ వార్త చూసినట్లు అనిపించింది. ఆ విషయం తరుణ్తో చెప్పినట్లు కూడా అనిపించింది. ఇద్దరము ఆ సంఘటన గురించి మాట్లాడుకొని చాలా బాధపడ్డాం. కానీ మరుసటి రోజు అదే వార్తలు వస్తూ ఉండడంతో నాకు కాస్త ఆశ్చర్యం కలిగింది. తరుణ్తో ఈ న్యూస్ నిన్నటిది కదా అని అడిగాను. లేదు ప్రియా, ఈరోజు వేకువజామునే ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 ఉండడంతో నష్టం తీవ్రంగా ఉంది అన్నాడు తరుణ్. నాకైతే రిక్టర్ స్కేలుపై 7.8 ఉందని తరుణ్ ముందు రోజు అన్నమాట బాగా గుర్తుకుంది. ఆ విషయం గురించి తరుణ్తో వాదించలేదు. కానీ నాకు మాత్రం చాలా రోజులు ఆ సందేహం అలానే ఉండిపోయింది అంది ప్రియా. ఆమె మాటలు అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. ఇంతలో వాళ్ళు ఉన్న గది తలుపు తట్టిన శబ్దం వినబడింది. డాక్టర్ శ్రీనివాస్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగుండా ప్రవళిక నిలబడి ఉంది. తన చేతిలో ఉన్న మొబైల్ శ్రీనివాస్కి అందిస్తూ, మీ మొబైల్ సైలెంట్ చేసి హాల్లో ఉంచి ఇక్కడికి వచ్చినట్లు ఉన్నారు. 4-5 మార్లు మొబైల్లో వైబ్రేషన్స్ రావడం చూసి తీసి చూశాను. కనకారావు పిఏ దగ్గర నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి అంది. నేను బయటికి వచ్చి మాట్లాడతాను అన్నాడు శ్రీనివాస్. ఏం మాట్లాడాలనేది అందరం కలిసి ముందుగా డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. అందరం ఒకే సమాధానం చెబుదాం అన్నాడు భూషణ్. హిప్నాటిజం ఈరోజే ప్రారంభించాము కదా,
మామూలుగా అయితే ఒక నిర్ణయానికి రావడానికి దాదాపు సిట్టింగ్స్ అవసరమవుతాయి. ఎంత కాదనుకున్నా కనీసం మరో రోజైనా పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి మన అభిప్రాయాలు రేపు సాయంత్రం చెబుతామని అతనికి చెబుతాను అన్నాడు శ్రీనివాస్. అలాగే, ముందు అతనికి కాల్ చేసి విషయం కనుక్కోండి. నేను ఈ లోపల ప్రియను ట్రాన్స్లో నుండి బయటకు తీసుకుని వస్తాను అన్నాడు భూషణ్. త్రిపాఠితో సహా అందరూ బయటికి నడిచారు. బయటకు వెళ్ళాక కనకారావు పిఏకి కాల్ చేశాడు శ్రీనివాస్. కాల్ని కనకారావు స్వయంగా లిఫ్ట్ చేయడంతో ఆశ్చర్యపోయాడు. చూడు శ్రీనివాస్, నా మీద సిబిఐ విచారణ జరుగుతోంది కదా, దాంట్లో భాగంగానే ఇరుక్కునేలాగా ఉన్నాను. ఇలాంటి సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకునే పరిస్థితిలో నేను లేను. ఆ ప్రియను లేపేస్తే నాకు ఎటువంటి రిస్క్ ఉండదు. హిప్నాటిజం అయిపోయిందా అని అడిగాడు కనకారావు. ఇంతలో శ్రీనివాస్, అది 4-5 సిట్టింగ్స్లో చేయాలి, కానీ మీకోసం నేను రేపు సాయంత్రానికి పూర్తి చేస్తాము. ఆ ఢిల్లీ నుండి వచ్చిన వాళ్లను రేపు ఫ్లైట్లో పంపిస్తే రేపు రాత్రికి కానీ ఆ తరువాత రోజు కానీ మీరు అనుకున్నట్లు చేయవచ్చు అన్నాడు శ్రీనివాస్. ముహూర్తాలు చూస్తూ ఉంటే లాభం లేదు. రేపు రాత్రికి ఆ అమ్మాయిని లేపేస్తాను అన్నాడు కనకారావు వికృతంగా నవ్వుతూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ని త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి అలాగే స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.